హాయ్ ఫ్రెండ్స్, ఈ పండు చూసారా? నారింజ పండు పెద్ద సైజులో ఉన్నట్టుంది కదండి. ఈ పండు నారింజ పండు, బత్తాయి పండుకు చెందిన సిట్రస్ జాతి పండు అండి. దీన్ని పంపర పనస అంటారు. అలాగే కొన్ని ఊర్లలో చకోరపు కాయ అని కూడా అంటారు. చూసారా? ఇది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాము. ఇలాగ మనం తోల్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఒలుచుకుందాము. ఈ పండుని ఇలాగా మనం ఓపెన్ చేసుకుందాము. ఈ పండు కాస్త ఒలవంగానే ఆరెంజ్ వాసన వస్తుందండి. ఇలాగ మనం పండు మొత్తం ఒలిచేసుకుందాము. ఇదిగోండి, ఇలా మనం ఆరెంజ్ ఒలిచినట్టుగా తొక్కలన్నీ తీసి పెట్టేసుకుందాము. హాఫ్గా కూడా చేసుకొని జ్యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ పండు నారింజ అంత తీయగా ఉండదు, బత్తాయి అంత తీయగా ఉండదండి, కాస్త పుల్ల పుల్లగా ఉంటుంది. ఇలాగ మనం తోలంతా ఓపెన్ చేసి పెట్టేసుకుందాం. ఇలా మనం పండు ఒలిచేసుకున్నాక ఓపెన్ చేద్దాం. చూడండి ఏ కలర్లో ఉందో, ఆరెంజ్ కలర్లో ఉంది కదండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మనము ఇలా బత్తాయి పండు ఓపెన్ చేస్తాం కదా, ఒక్కొక్క పెటల్ ఇలా తీసేసుకొని ఓపెన్ చేసేసి ఈ ముత్యాలు మాత్రం ఒలుచుకోవాలన్నమాట. ఇందులో బత్తాయికి ఉన్నట్టే ఆరెంజ్కి ఉన్నట్టే సేమ్ అండి. ఇది ఒలిచేసుకుందాము. ఇదిగోండి, ఇలాగా ఒలిచి పక్కన పెట్టుకుందాం కాయ మొత్తము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా పండు. ఇదిగోండి, ఇలా ఇదంతా ఒలిచి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పంపర పనసలోని ముత్యాలన్నీ కలెక్ట్ చేసేసుకున్నాము. ఎంత చక్కగా ఉందండి చూడడానికి, కలర్ఫుల్గా. అంత పులిపేమి ఉండదండి, లైట్గా పుల్ల పుల్లగా ఉంటుంది. అలాగే ఇంకో పండు కూడా మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, హాఫ్ చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడండి. చాలా బాగుంటుందండి, స్మెల్ అయితే అదిరిపోతుంది పుల్లగా. ఇదిగోండి, హాఫ్ చేసుకున్న పంపర పనస. బంతి లాంటి బత్తాయి వారవా అన్నట్టుంది కదా, పంపర పనస అండి. చాలా బాగుంటుంది చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొనుక్కొని. మనం ఈ పంపర పనసలోని ముత్యాలన్నీ కలెక్ట్ చేసుకున్నాం కదండి, కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ కారం వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్టీగా ఎంజాయ్ చేద్దాం. అంతే అండి, పంపర పనస ఇలాగే తినాలి. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. చూడండి, ఈ ముత్యాలన్నీ మనం కలెక్ట్ చేసేసుకుందాం. ఇలాగా మనం ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి, పంపర పనస ముత్యాల్లో ఉప్పు కారం వేసి సిద్ధంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పంపర పనస అందరూ తిని ఎంజాయ్ చేయండి.